నీ సొల్లంతా టీ షర్ట్ కే ఉంది. త్వరలో కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మేము టూర్ చేస్తున్నాం. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే అంటే రేపే నేను లవ్ యాక్సెప్ట్ చేసే వీడియో విత్ డేట్. ముందు వినిపిస్తాయి మా ఊహలే రోజు. ఆయన ఎందుకు ఎత్తుకోవాలి? ఎత్తుకోద్దని చెప్పు, నాకే బాధ లేదు. నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితో నా కవరం పించాలి. వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బోరీస్. సో గైస్, మేము మా ఎస్ఆర్ కొత్త ఆఫీస్ ని అయితే ఏమంటారు దాన్ని, మేము ఎస్ఆర్ టీమ్ మా ఆఫీస్ ని స్టూడియో ఎస్ఆర్ టీమ్ ఆఫీస్ ని మేము ఇవాళ చూపిద్దామని అనుకుంటున్నాం మేము మీ అందరికి. సో అందుకోసం వీడియో చేస్తున్నాం. ఎస్ఆర్ టీమ్ కి కొత్త స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో గైస్, మేము ఇక్కడ కష్టపడి ఇంట్రో కొడుతుంటే ఒక రెండు పక్షులు చూపిస్తా గైస్. ఎక్స్క్యూజ్ మీ, ఏం ఇక్కడ ఇంట్రో కొడుతున్నాం, రావాలి సెన్స్ కామన్ సెన్స్ లాంటివి ఏం లేవా? సంసారం బిచ్చప్పల అవతారం చూడు. మరి నువ్వెందుకు నిద్ర నుంచి లేచి మరి వచ్చిన వీడియో అంటే నువ్వు పక్కనే కూర్చొని ముచ్చట్లు పెడుతున్నావు చూడు. చెట్టు కింద చుక్కలు చుక్కలు డిస్కషన్. అరే మనిషి, నీ సొల్లంతా టీ షర్ట్ కే ఉంది. అంటే నయనతనం చేసి సొలుగా అట్లా కాదు. దీని మీద ఇందాక ఏమో పడ్డది కాక కొంచెం ఏమంటే ఇంత వేస్తుంది కానీ. నువ్వు ఇంట్రో చెప్తే చూసే పబ్లిక్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు బాబు. ఎందుకు కూడా వంశీతో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్. చెప్పినా కదా మంచిగా. సో గైస్, అర్థం కాలేదు, ఇలాంటి వాళ్ళతో తిరుగుతా వాడు ఎట్లయితే అర్థం కాలేదు. ఇట్లా అందం అనుకున్నా కానీ మళ్ళీ నేను కొడితే బాగోదు, మళ్ళీ ఫ్యాన్స్ పెడతారు. అందుకని నా ఇంట్లో వరకు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన ఎస్ఆర్ కొత్త టీమ్ కి కొత్త స్టూడియో అనేది ఓపెన్ అయింది. త్వరలో కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మేము టూర్ చేస్తున్నాం. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఏంది ఏమైతుంది చెప్పు. 3 రోజుల నుంచి పందిలాగా నువ్వు చూసావా? నిన్న సపోర్ట్ చేస్తున్నావు కానీ వీళ్ళిద్దరు దొందే, మనమే పిచ్చోళ్ళం. అరే నీకు పనిష్మెంట్ రా, ఒకటి అడుగుతాం పనిష్మెంట్. నేను చెప్పే నన్ను ఎత్తుకెళ్ళు పైకి. నిజంగానే పనిష్మెంట్. ఏం పనిష్మెంట్? సరే నిన్ను ఎత్తుకెళ్తాడు, తర్వాత పరిస్థితి రోడ్డు మీద నుండి కార్లకే చెప్పున్నా. నేను చెప్పే అక్క, నేను చెప్పింది వేసిండు అనుకో, నేను ఒకటి చెప్తా. ఇట్లా కొంచెం నువ్వు కనిపిస్తలేవు, నీ ఎక్స్ప్రెషన్ కనిపిస్తలేవుందా చెప్పా. ముందుగా నాకు ఐ వాంట్ దిస్ ఎక్స్ప్రెషన్. ముందు జున్ను ఒక రకంగా చూస్తుంది చెప్పు. సరే చెప్పండి. ఇప్పుడు మన కొత్త ఆఫీస్ 3 floors ఉంది కదా, కింది నుండి పై వరకు ఎత్తుకొని పోయినాడు అనుకో. ఏంటంటే రేపే నేను లవ్ యాక్సెప్ట్ చేసే వీడియో విత్ డేట్. ఫ్లవర్స్ చెప్పురా అంటావా అను అను. కాపీ పేస్ట్. సరే బాయ్. చెప్తాను. సో గైస్, నేను ఎప్పటికీ సింగిల్ గానే ఉండాలి అని అనుకుంటున్నా. ఎవరైతే సింగిల్ గా ఉంటారో మంచి అబ్బాయిలు నాకు మెసేజ్ చేయండి. ఏం స్టార్ట్ చేస్తావు?
ఏం స్టార్ట్ చేసినావురా? నీ బ్రెయిన్ కి దెబ్బ తాకుతావు, నువ్వు ఎక్కువ కష్టపడచ్చు. అయ్యో దాని మోకాలో కూడా లేదు, అరికాల్లో ఉందిగా, అందుకే తాకుతాను, దొక్కుతుంది. సో వీడు ఎత్తుకుంటాడు, ఎత్తుకోవడం టూర్ మొత్తం ఏంటో చెప్పు, నువ్వు చేయమన్నావు, ఏదైనా చెప్తా, చేయకపోతే ఎత్తుకొని పోవాలన్నావు. మన నీ దాంట్లో ఎప్పుడు 20 తెల్ల 10 సార్లు చెప్పమని చాలు, స్పీడ్ గా 10 సార్లు అయితే ఎత్తుకోవాల్సింది. సో గైస్ మా వంశీ గారు ఎత్తుకునే టైంకి మేము కెమెరా ఆన్ చేస్తుంటాం. సో గైస్ మిగతా ఆఫీస్ టూర్ చూపించే ముందు మీ అందరితో 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. మీరందరూ హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? మీ హెయిర్ థిన్ అవుతుందని బాధపడుతున్నారా? మీ స్కాల్ప్ కనిపించడం వల్ల మీరు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ యూజ్ చేస్తున్నారా? సో నేను కూడా చాలా అంటే చాలా సఫర్ అయినా దానివల్ల. అండ్ నేను ఇంట్లోనే డిఐవై చేద్దాం అనుకున్నా, అది కూడా న్యాచురల్ గా మెంతి దానాతో. దీని వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా కంట్రోల్ అవుతుంది, మనకి హెయిర్ గ్రోత్ ఇస్తుంది, అండ్ మన హెయిర్ అనేది థిక్ అవుతుంది అండ్ స్ట్రాంగ్ కూడా అవుతుంది. సో దీనికి ఆల్టర్నేట్ గా నేను ఒక న్యాచురల్ ప్రోడక్ట్ యూజ్ చేసిన, అదే మన మామా ఎర్త్ వారి రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్. మామా ఎర్త్ వారి రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్ ఈస్ టోటలీ బ్లెండ్ విత్ రోజ్మెరీ అండ్ మెంతి దానా. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి 93% హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, అండ్ మనకి హెయిర్ రీగ్రోత్ అవుతుంది, స్ట్రాంగ్ ఇంకా థిక్ కూడా అవుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలో ఇన్ డీటెయిల్ గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైజ్ మనమైతే ఇప్పుడు మామా ఎర్త్ వారి రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూని అయితే యూజ్ చేద్దాం. సో గైజ్ ఇప్పుడైతే నేను షాంపూని చాలా తక్కువ క్వాంటిటీగా తీసుకొని నా స్కాల్ప్ కి అయితే మొత్తంగా అప్లై చేస్తున్నాను. ఈ మామా ఎర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడమే కాకుండా స్ట్రాంగ్ అండ్ థిక్ గా కూడా చేస్తుంది. సో ఇప్పుడైతే షాంపూ అప్లై చేశాను కదా, ఇప్పుడైతే కండిషనర్ కూడా అప్లై చేస్తున్నాను. సో లెట్స్ చెక్అవుట్ ద రిజల్ట్స్. చూసారు కదా నా హెయిర్ ఎంత సిల్కీగా ఇంకా స్ట్రాంగ్ గా ఉందో. మామా ఎర్త్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్నెస్ ఇన్సైడ్. వీళ్ళైతే ఒక స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తారు, అది కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నైకియా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇంకా పర్పుల్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ మీరు నా ప్రోమో ఇక్కడ కనిపిస్తున్న ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకైతే మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మీద 20% ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కమెంట్ సెక్షన్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి మీరు కూడా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇప్పుడైతే నేను మా ఆఫీస్ టూర్ చేయబోతున్నాం అనమాట. పైన ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది అదే చెప్పే నాకు ఇబ్బంది లేదు, అక్కడ దాకా ఎత్తుకొని పోతలేదు చూడాలి కదా. అరే జల్దీ కానీ రా, మళ్ళీ మేము ఆఫీస్ టూర్ పెట్టుకోవాలి. పోరా, ఎందుకు సతాయిస్తుర్రు? సంగలు ఎత్తుకుంటా నన్ను ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎందుకు ఎత్తుకోవాలి? ఎత్తుకోద్దని చెప్పు, నాకేం బాధ లేదు. ఎలా ఉందిరా ఫీలింగ్? నీకోసం నేనున్నట్టు, నీ ప్రాణం నమ్మేటట్టు, ఎవ్వరితో నా కవరం పెంచాలి. మెల్లగా రా. ఓకే, చిన్న ఏనుగు పాటు ఏనుగుని ఎత్తుకున్నట్టుందా? ఏ రా. అరే డేట్ రా, సారీ రా. నైని దాంట్లో ఎత్తున్న ముద్దు కూడా పెట్టాలి మళ్ళా. ఎత్తుకున్నాడే థ్యాంక్ యూ రా. చాలా బాగుంది ఇట్లా. ఏమైంది సార్? ఏమైతుంది? బాత్రూమ్ పడ్డదా? రొమాంటిక్ మాట్లాడంటే ఎర్రి పూల మాట్లాడు. ఫ్లవర్, రెడ్ ఫ్లవర్ ఎత్తుకుని వచ్చిడు పాపం. ఏమన్నా కాదు, వీడంటే వీడంటే లేదురా. లవ్ చేస్తే లావు తగ్గుద్దా? లవ్ చేస్తే బరువు నన్ను చెప్పొద్దు.
ఇంక ఇప్పుడు మేము ఏమేమి చూపిస్తాం మరి అన్ని చూపిస్తుంది. ఇది సింగిల్ బెడ్రూమ్స్ గైస్. ఇందులోనే మైసూర్ అంతా అవుతుంది. కప్పులు ఒకరగా ఉండబోతుంది. సింగిల్ అయితే సింగిల్ నేను ఇందులోనే ఉంటాను. సర్లే నేను సర్లే నేను నేను మా శ్రీ ఉంటాం. కలిసి నడవాలని కలవరపడుతుంటే మనం అటు మీ పక్కన ఉంటాం మేము. మీరు మా పక్కన మీరు మా ఇల్లు సో ఇది కూడా ఒక 1 BHK. ఇది కూడా ఒక 1 BHK. ఇది అండ్ ఇది పైన ఆఫీస్ ఆఫీస్ స్టూడియో ఆఫీస్. మీకు ఎవరికైనా ఇది ఒకటి చెప్పండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే కానీ బ్లాగ్స్ కానీ ఎవరైనా సరే కొత్త పిల్లలు దిగాలి అనుకుంటే ఖచ్చితంగా శ్రీప్రభకి, రిషికి, మోనికాకి అందరికి డిఎం చేయండి. అండ్ మా పర్సనల్ నెంబర్ కూడా తర్వాత ఇవ్వబోతున్నాం. ఏమంటారా? నాతోనే లేదు మోనికా నెంబర్ ఇప్పటిదాకా. సో గైస్ శ్రీప్రభ వచ్చినాక ఇంకేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాం. ఫైనల్ అయితే మా పైన ఇంకా ఫైనల్ గా అయితే మేము నేను హెడ్ ఆఫీస్ అయితే ఎస్ఆర్టీ పైన అది కొంచెం ఓపెనింగ్ రోజు చూపిస్తే ఇంకా బాగుంటుంది మా ఫీలింగ్. ఇప్పుడు ఏమేమి కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి అవి మాత్రమే చూపిస్తాం. సో చూసారు కదా మన ఆఫీస్ టూర్ లో అయితే మనం కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అందులో లైటింగ్ ప్రాబ్లం కూడా మనకు ఉంది కాబట్టి సో రూమ్స్ మొత్తం టూర్ చేయలేకపోయినాం. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వీడియోలో మన వంశీ వచ్చేసి నన్ను 3 floors ఎత్తుకొని పైకి వెళ్ళినాడు కాబట్టి నెక్స్ట్ వీడియో వచ్చేసి మా దగ్గర అయితే నేను ముందుకు వస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వంశీకి ప్రపోజ్ ఎన్ని డేస్ నుండి వెయిట్ చేస్తారు కాబట్టి సో నేను వంశీకి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి తర్వాతకి ఒక మంచి సెపరేట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నా. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరి.